ఓం నమఃశివాయ. మన జీవిత గమనాన్ని కర్మఫలాలను శాసించే ఆ నవగ్రహాల అనుగ్రహం కోసం భక్తులు ఎంతో తపిస్తుంటారు. తమిళనాడులోని కుంభకోణం చుట్టుపక్కల విస్తరించి ఉన్న ఈ 9 పవిత్ర క్షేత్రాలను సందర్శించడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. అయితే ఈ 9 ఆలయాలు వేరువేరు దిశల్లో ఉండటం వల్ల వాటిని ఒకే రోజులో దర్శించుకోవడం ఒక సవాలుతో కూడుకున్న పని. భక్తుల ఈ ఇబ్బందిని గమనించి తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఒక అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. సరిగ్గా తెల్లవారుఝామున 5 గంటలకు కుంభకోణం బస్టాండ్ నుండి ప్రారంభమై అదే రోజు రాత్రి 8:30 గంటలకు తిరిగి కుంభకోణం చేరుకునేలా ఈ యాత్ర సాగుతుంది. కేవలం ఒక్క రోజులో ఎంతో క్రమశిక్షణతో సాగే ఈ దివ్య యాత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. చంద్రుడు, మూన్, కైలాసనాథర్ ఆలయం, తింగళూర్. మన ప్రయాణం ఉదయం 5 గంటలకు కుంభకోణం బస్టాండ్ నుండి మొదలై మొదటిగా మనం చేరుకునేది తింగళూర్. విశిష్టత: ఇది చంద్రుడికి ప్రీతిపాత్రమైన క్షేత్రం. మనసుపై ప్రభావం చూపే చంద్రదోషాలు తొలగడానికి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుఝామున ప్రశాంతమైన వాతావరణంలో చంద్రుణ్ణి దర్శించుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. గురుడు, జూపిటర్. ఆపత్సహాయేశ్వర ఆలయం, ఆలంగుడి. సూర్యోదయ సమయంలో మనం ఆలంగుడి చేరుకుంటాం. విశిష్టత: ఇక్కడ పరమశివుడు ఆపత్సహాయేశ్వరుడిగా కొలువైయున్నాడు. దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురు భగవానుణ్ణి దర్శించుకుంటే విద్య, సంతానం మరియు వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. ఇక్కడ దర్శనం ముగిసిన తర్వాత టీఎన్ఎస్టీసీ బృందం వారు మనందరి కోసం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి: ఈ భోజన ఖర్చులు మనమే భరించాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు బస్సులోని తోటి ప్రయాణికులందరికీ స్పాన్సర్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. మా యాత్రలో మా తోటి ప్రయాణికులే మా అందరికీ బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేయడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. రాహువు, నాగనాథస్వామి ఆలయం, తిరునాగేశ్వరం. తరువాతి స్టాప్ తిరునాగేశ్వరం. రాహువుకు అంకితం చేయబడిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం. విశిష్టత: ఇక్కడ రాహు భగవానుడికి పాలభిషేకం చేస్తుంటే ఆ పాలు విగ్రహంపై పడగానే నీలిరంగులోకి మారడం మనకు కనిపిస్తుంది. ఇది రాహు నవర్దోష నివారణకు అద్భుతమైన క్షేత్రం. సూర్యుడు, సన్. సూర్యనార్ కోవిల్, ఆడుధురై. మధ్యాహ్నం ముందే మనం నవగ్రహాల అధిపతి అయిన సూర్యుడి చెంతకు చేరుకుంటాం. విశిష్టత: ఈ ఆలయం ప్రత్యేకతేమిటంటే ఇక్కడ సూర్యుడు ప్రధాన దైవం. మిగిలిన 8 గ్రహాలు సూర్యుడికి ఎదురుగా ఉండి భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి. ఆరోగ్య ప్రాప్తికి ఈ దర్శనం కీలకం.
శుక్రుడు వీనస్ అగ్నీశ్వర ఆలయం కంజనూర్. ప్రయాణంలో తదుపరి క్షేత్రం కంజనూర్. శుక్రగ్రహ అనుగ్రహం కోసం భక్తులు ఇక్కడికి వస్తారు. విశిష్టత: భోగభాగ్యాలు, సంపదను ప్రసాదించే శుక్రుడు ఇక్కడ శివునిలో లీనమై ఉంటాడని నమ్ముతారు. ఇక్కడి అగ్నీశ్వర స్వామిని దర్శిస్తే శుక్రదోషాలు పటాపంచమవుతాయి. అంగారకుడు మార్స్ వైద్యనాథ స్వామి ఆలయం వైద్దీశ్వరన్ కోవిల్. మధ్యాహ్న సమయానికి మనం వైద్దీశ్వరన్ కోవిల్ చేరుకుంటాం. విశిష్టత: కుజదోషం ఉన్నవారికి ఇది ప్రధాన క్షేత్రం. ఇక్కడి స్వామి వైద్యనాథుడు, అంటే సకల రోగాలను నయం చేసే వైద్యుడు. ఇక్కడి సిద్ధామృత తీర్థం ఎంతో పవిత్రమైనది. వైద్దీశ్వరన్ కోవిల్ సమీపంలో ఒక ప్రైవేట్ హోటల్లో భోజనం ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ కూడా భోజన ఖర్చులు ఎవరివి వారే భరించాల్సి ఉంటుంది. దక్షిణ భారతీయ రుచులతో సాగే ఈ భోజనం మన ప్రయాణ అలసటను తీరుస్తుంది. బుధుడు మర్క్యురీ శ్వేతారణ్యేశ్వర ఆలయం తిరువెన్కాడు. మధ్యాహ్నం తర్వాత మనం బుధ క్షేత్రానికి చేరుకుంటాం. విద్య, వ్యాపార విజయాల కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. విశిష్టత: బుధుడు విద్యాబుద్ధులకు కారకుడు. ఇక్కడ 3 పవిత్ర తీర్థాలుంటాయి. వీటిల్లో స్నానం చేసి స్వామిని దర్శిస్తే మేధస్సు పరుగుతుందని విద్యార్థులు, మేధావులు నమ్ముతారు.
కేతువు నాగనాథస్వామి ఆలయం కీళప్పెరుంపళ్ళం. సూర్యాస్తమయ సమయంలో కేతు క్షేత్రమైన కీళప్పెరుంపళ్ళం చేరుకుంటాం. విశిష్టత: మోక్షకారకుడైన కేతువు ఇక్కడ భక్తితో పూజలందుకుంటాడు. జాతకంలో కేతువు వల్ల కలిగే ఒడిదుడుకులు తొలగి ఆధ్యాత్మిక చింతన కలగడానికి ఇక్కడ పూజలు చేస్తారు.
శని సాటర్న్ దర్బారణ్యేశ్వర ఆలయం తిరునల్లారు. మన దివ్యయాత్రలో చివరి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైన తిరునల్లారు. విశిష్టత: శని భగవానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి నళమహారాజు ఇక్కడే ప్రార్థించాడు. నళతీర్థంలో స్నానం చేసి స్వామిని దర్శిస్తే ఏలినాటి శని ప్రభావం తగ్గి కష్టాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. ఇప్పుడు ఈ యాత్రకు సంబంధించిన ముఖ్యమైన ఖర్చులు మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో చేస్తున్న సమయానికి ఉన్న ధరల ప్రకారం డీలక్స్ బస్సు టికెట్ ధర 740 రూపాయలు. ఈ బస్సు వారంలోని అన్ని రోజులు నడపబడుతుంది. ఏసీ బస్సు టికెట్ ధర 1274 రూపాయలు. ఈ ఏసీ సర్వీస్ కేవలం గురువారం నుండి ఆదివారం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ఎంతో సులభంగా ఆన్లైన్లో మీ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకోవడానికి అవసరమైన అధికారిక వెబ్సైట్ లింకును నేను కింద డిస్క్రిప్షన్లో మరియు మొదటి పిన్డ్ కామెంట్లో ఇస్తున్నాను. మీ ప్రయాణానికి కనీసం వారం ముందే బుక్ చేసుకోవడం మంచిది. కేవలం 15 గంటల వ్యవధిలో 9 క్షేత్రాలను సందర్శించడం అనేది సామాన్యమైన విషయం కాదు. కానీ టీఎన్ఎస్టీసీ వారి పక్కా ప్రణాళికతో ఇది సాధ్యమవుతోంది. ఉదయం 5 గంటలకు మొదలైన ఈ యాత్ర ప్రతి ఆలయంలో తగినంత సమయమిస్తూ క్రమశిక్షణతో సాగి సరిగ్గా రాత్రి 8:30 గంటలకు మనం ప్రారంభించిన కుంభకోణం బస్టాండుకు చేరుకుంటుంది. సొంత వాహనాల్లో వెళ్లితే కలిగే ట్రాఫిక్ టెన్షన్ కానీ, దారి వెతుక్కునే ఇబ్బంది కానీ లేకుండా ఎంతో తక్కువ ధరలో ఈ పుణ్యయాత్రను పూర్తి చేయవచ్చు. భక్తులందరికీ ఇది ఒక గొప్ప వరం. నవగ్రహాల అనుగ్రహం ఉంటేనే జీవితం సుగమమవుతుంది. ఒక్క రోజులోనే ఈ 9 క్షేత్రాలను దర్శించి మీ గ్రహ దోషాలను పోగొట్టుకునే ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోకండి. కుంభకోణం నుండి ప్రారంభమయ్యే ఈ టీఎన్ఎస్టీసీ నవగ్రహ యాత్ర మీ జీవితంలో ఒక మధురమైన ఆధ్యాత్మిక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. మీ ప్రయాణ అనుభవాలను కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక యాత్రల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమః శివాయ.